హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హ్యాఫెలే చిమ్నీ అండ్ హాబ్ ఎలా ఇన్స్టాలేషన్ చేస్తారు అండ్ అలాగే కోర్ కటింగ్ ఎలా చేస్తారు అనేది చూపిస్తాను. నా వీడియోలోకి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయగలరు. ఇక్కడ మీరు చూస్తున్న మిషన్ వచ్చేసి కోర్ కటింగ్ మిషను. ఈ మిషన్తో మనం ఆల్మోస్ట్ 15 ఇంచెస్ వాల్కైనా మనం హోల్ చేయొచ్చు సింపుల్గా. ఎటువంటి ఎంతటి కాంక్రీట్ బీమ్ ఉన్నా కానీ హోల్ చేయొచ్చు. సో ఇక్కడ ఎక్కిస్తున్నారు చూసారా, అది వచ్చేసి వాల్ బిట్. అది చిమ్నీ పెట్టుకోవాలంటే వాల్కి ఒక హోల్ ఉండాలి, ఎందుకంటే అవుట్లెట్ పైపు దానికి కనెక్ట్ చేయాలి. ఇక్కడ నుంచి సక్కింగ్ చేసినటువంటి ఎయిర్ అనేది బయటికి వెళ్ళాలి కాబట్టి ఒక హోల్ ఉండాలి. ఆ హోల్లో మనం అల్యూమినియం పైపు కానీ ప్లాస్టిక్ పైపు కానీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఆ హోలు ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే హౌస్లకు అయితే ఆల్మోస్ట్ వాళ్ళు బిల్డర్స్ వాళ్ళే పెట్టేస్తారు. బట్ కొంతమంది ప్లానింగ్ లేని వాళ్ళు హోలు పెట్టుకోరు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వాల్ కటింగ్ మిషన్ అనేది కావాలి. దీన్నే కోర్ కటింగ్ మిషన్ అంటారు అనమాట. హోల్ చేయాలంటే నార్మల్గా మనం వాల్కి వేరే డ్రిల్లింగ్ మిషన్లు పెట్టి లేదా సుత్తులు పెట్టి కొట్టి పగలగొట్టి చేయొచ్చు. బట్ ఏంటంటే అది రీవర్క్, మళ్ళీ సిమెంట్ పెట్టి పూసుకోవాలి కాబట్టి కొంచెం రీవర్క్ ప్రాసెస్ ఉంటుంది. ఇది అనుకోండి, ఎగ్జాక్ట్లీ మనకి ఎంత సైజు కావాలో అంత సైజు బిట్ ఎక్కించుకొని ఇలా మిషన్కి పెట్టేసి మనం ఫిక్స్ చేసేయచ్చు. చాలా ఒక 20 మినిట్స్లో అయిపోతుంది హోలు. ఈ ప్రాసెస్ పెట్టుకోవడమే కొంచెం టైం పడుతుంది, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం పడుతుంది. బట్ వన్స్ మిషన్ ఫిక్స్ చేసినాక వాల్కి హోల్ పడడానికి మాత్రం 15 to 20 మినిట్స్లో అయిపోతుంది బిట్ కండిషన్ని బట్టి. అండ్ రీవర్క్ కూడా అవసరం లేదు, నీట్గా కట్ చేస్తుంది. మళ్ళీ సిమెంట్ అలాంటివి పూసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా డైరెక్ట్ మనం అందులో పైప్ పెట్టేసుకొని వాడుకోవచ్చు అనమాట. సో అది ఈ కోర్ కటింగ్ మిషన్ యొక్క అడ్వాంటేజ్. మార్కెట్లో చాలా బ్రాండ్స్ చిమ్నీలు ఉన్నాయి. వాటిని కిచెన్ హుడ్స్ అంటారు, చిమ్నీ అంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ మనం హ్యాఫెలే కంపెనీకి సంబంధించిన చిమ్నీ ఇన్స్టాలేషన్ అండ్ స్టవ్ ఇన్స్టాలేషన్ చూద్దాం. హాబ్ అంటారు అనమాట. స్టవ్ని బండ కట్ చేసి పెట్టేదాన్ని హాబ్ అంటారు. సో ఏం లేదు, ఒక హ్యాంగర్ అనేది ఉంటుంది. హ్యాంగర్ని వాల్కి కరెక్ట్గా మనం చిమ్నీ అనేది ఎగ్జాక్ట్లీ 28 ఇంచెస్ పైన ఉండేటట్లు చూసుకోవాలి. సో చూసుకొని మనం హ్యాంగర్ పెట్టేసి హ్యాంగర్కి 4 స్క్రూలు వేసేసి చిమ్నీ తగిలించడమే. అండ్ దానికి అల్యూమినియం పైప్ పెట్టుకుంటే బెస్ట్ అనమాట. అల్యూమినియం పైపు నార్మల్గా పీవీసీ పైప్ యూజ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే పీవీసీలో ఆయిల్ అనేది బాగా అక్యుములేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అల్యూమినియం పైప్ ఏంటంటే కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఎటంటే అటు తిప్పుకోవచ్చు. అండ్ దానికి ఒక క్యాప్ పెట్టుకోవాల్సి ఉంటుంది, లోపలికి పిట్టలు ఎలుకలు ఇట్లాంటివి రాకుండా. అండ్ దాంతోపాటు లీకేజ్ లేకుండా చూసుకోవాలి. మోస్ట్లీ ఇన్స్టాలేషన్ వర్క్ అనేది కంపెనీ టెక్నీషియన్తోనే చేయించండి, ఎందుకంటే వారంటీ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళతో చేపిస్తేనే బెటర్.